పెద్ద పెద్ద దేశాలకి స్ట్రాంగ్ కరెన్సీస్‌కి సింబల్ ఉంటదనమాట. మనం గమనిస్తే డాలర్ సింబల్ ఒకసారి చూడండి. యూరో సింబల్ ఒకసారి చూడండి. లేదా పౌండ్ సింబల్ ఒకసారి చూడండి. ఇలా సింబల్స్ ఉంటాయి. అదేవిధంగా రూపీకి సంబంధించి 2010లో మనం ఒక సింబల్ పెట్టుకున్నాం. ఆ సింబల్‌ని కూడా డీఎంకే ఎమ్మెల్యే కొడుకు ఆయన డిజైన్ చేశారనమాట 2010లో. యూపీఏ గవర్నమెంట్ ఈ సింబల్‌ని ఒప్పుకుంది. దీనిపైన అప్పట్లో పెద్ద కాంపిటీషన్ జరిగింది. ఈ సింబల్ ఇప్పుడు మన రూపాయి సింబల్ ఏదైతే మనం చూస్తున్నామో అది దేవనాగరి స్క్రిప్ట్‌లో ఉంది. ఆ సింబల్ ఈరోజు 15 సంవత్సరాల తర్వాత మళ్ళా సంచలనం సృష్టిస్తుంది. ఏంటి ఆ కారణం? తమిళనాడు ప్రభుత్వం ఈ రోజున బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దీనిలో భాగంగా బడ్జెట్ ప్రోమోలో ఒక కొత్త సింబల్, ఒక రూపాయి సింబల్ ఒక కొత్తది ప్రమోట్ అవుతుందనమాట. అది తమిళ్‌లో ఉంది. ఇది కాకుండా తమిళ్‌లో సింబల్ అనమాట. మేము తమిళ్‌ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. తమిళ్‌లో మా సింబల్ ఉండాలని చెప్పి వీళ్ళు ప్రకటించారు. అయితే కరెన్సీ, కాయిన్, ఫారెక్స్ ఇలాంటివన్నీ కూడా యూనియన్ లిస్ట్. ఎంట్రీ 36 ఆఫ్ యూనియన్ లిస్ట్‌లో ఉంటాయి. స్టేట్స్ సంబంధించి కరెన్సీతో వాళ్ళకి సంబంధమే ఉండదనమాట. కరెన్సీ సింబల్‌తో కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. అది సెంటర్ అప్రూవ్ చేసుకోవాలి. అది సింబాలిజం అయినా ఇలా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఈ పని చేయొచ్చా? ఎందుకిలా చేసింది? దీనికి సంబంధించి తమిళనాడులో బీజేపీ లీడర్ అన్నామలై కూడా ట్విట్టర్ ద్వారా, ఎక్స్ ద్వారా చెప్తున్నారు. ఏదైతే సింబల్ మన రూపాయి సింబల్ ఉందో, ఈ సింబల్ దేవనాగరి స్క్రిప్ట్‌లో ఉందో అది 2010 జూలైలో మనం అడాప్ట్ చేసుకున్నాం. అప్పట్లో డీఎంకే ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు. ఆయన ఇప్పుడు ఉదయ్ అని చెప్పి ఐఐటీ గౌహటిలో పనిచేస్తున్నారనమాట. ఆయన డిజైన్ చేసిన సింబల్ అనమాట. దాన్ని ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం తనకు తనే రీప్లేస్ చేసుకుంది. దానికి స్టాలిన్ గారు, తమిళనాడు సీఎం గారి అప్రూవల్ కూడా ఉందంట. ఈ కరెన్సీ సింబల్ స్వాప్ ఏంటి? కరెన్సీ సింబల్ మార్పిడేంటి? ఇది విచిత్రంగా లేదా? వింతగా లేదా? దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ఎటువంటి నోటీస్ కానీ, ఫార్మల్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం గానీ ఏమీ చెప్పలేదంట. మాకు మా తమిళ్‌లో రూపాయి సింబల్ కావాలి. దేవనాగరి స్క్రిప్ట్‌లో మాకొద్దు అని. అసలు ఇంత ఆలోచన ఏంటి? ఒక సింబల్ గురించి, ముఖ్యంగా దేశం మొత్తం ఉండే కరెన్సీ సింబల్ గురించి తమిళనాడు ఇంత గోల ఎందుకు చేస్తోంది? తమిళనాడులో ఉన్న డీఎంకే పార్టీ ఇంత అల్లరి ఎందుకు చేస్తుంది? దీని వెనకాల ప్రధానమైన కారణం యాంటీ హిందీ. వాళ్ళకి తెలుసు నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020, 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఈ 3 లాంగ్వేజ్ పాలిసీ ఏదైతే ఉందో తమిళనాడులో మా పైన హిందీ ఇంపోజ్ చేయొద్దు. మాకు 2 లాంగ్వేజెస్ చాలు. తమిళ్ అండ్ ఇంగ్లీష్. మా పైన హిందీ రుద్దొద్దు. మాకు హిందీ వద్దని వీళ్ళు గోల చేస్తున్నారు. మాకు 3 లాంగ్వేజ్ పాలిసీ మాకొద్దు అని చెప్పి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద టజిల్ అవుతుందనమాట. ముఖ్యంగా లోగో, ఏదైతే లోగోస్, సింబాలిజమ్స్ ఉన్నాయో అవి ఏవి కూడా మాకు హిందీలో వద్దు. దేవనాగరి స్క్రిప్ట్‌లో వద్దు అని చెప్పి వీళ్ళు గోల చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు తెలివిగా తమిళనాడు యూనియన్ బడ్జెట్‌లో రూపాయి సింబలే మార్చేశారు. సరే, తమిళనాడులో యాంటీ హిందీ మూవ్‌మెంట్ అనేది ఈ రోజుది కాదు. స్వతంత్రం రాకముందు ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఉంది. మాకు హిందీ వద్దు, మేము ద్రవిడియన్స్, ఆర్యన్ లాంగ్వేజ్ మాకొద్దు అని చెప్పి వాళ్ళు చాలా వరకు గోల చేస్తున్నారు. అవి పక్కన పెడితే తమిళనాడు సీఎం రీసెంట్‌గా ఇంకో మాట కూడా అన్నారు. దాదాపు నార్త్ ఇండియాలో వందల సంఖ్యలో డైలెక్ట్స్ మిస్ అయిపోయినాయి. హిందీ కూడా చాలా నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ మిస్ అయిపోయి హిందీ రీప్లేస్ చేసింది. సౌత్ ఇండియాలో భవిష్యత్తులో ఈ ద్రవిడియన్ లాంగ్వేజెస్ తమిళ్, తెలుగు, కన్నడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మిస్ అయిపోతాయి. వీటి బదులు హిందీ వచ్చి చేరుద్ది. హిందీ ఇంపోజ్ చేస్తున్నారు మా పైన. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు గదా! ఇంత మల్టీలింగ్వల్ కంట్రీలో మీరు అన్నిట్లో లాంగ్వేజ్‌లో ఖచ్చితంగా సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో కూడా హిందీ నేర్చుకోవాలంటే ఎలా? ఆల్రెడీ నార్త్ ఇండియాలో రకరకాల లోకల్ లాంగ్వేజెస్, లోకల్ డైలెక్ట్స్ అన్ని పాడు చేశారు. మా పైన ఇంపోజ్ చేయకండి అని. ఇది ద్రవిడ మున్నేత్ర కజకం. ముఖ్యంగా ద్రవిడ మూవ్‌మెంట్‌లో బేసిక్‌గా యాంటీ హిందీ అనేది ఫస్ట్ నుంచి చాలా యాజిటేషన్ అనమాట. 1970స్‌లో కూడా తమిళనాడులో యాంటీ హిందీ మూవ్‌మెంట్ జరిగింది. అసలు హిందీ మాకొద్దు అని చెప్పి. తమిళనాడులో అసలు చాలా సంవత్సరాల పాటు హిందీ అనేది నేర్పించరనమాట. కానీ ఇప్పుడు మళ్ళా కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో హిందీ ఖచ్చితంగా 3 లాంగ్వేజ్ ఫార్ములాలో హిందీ రావాలని చెప్పేసరికి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి కోపమొచ్చింది. దాంతో ఆ కోపంతో ఈవెన్ రూపాయి సింబల్ గూడా ఏదైతే దేవనాగరి స్క్రిప్ట్‌లో ఉందో రూపాయి సింబల్ అది మార్చేసి తమిళ్ అక్షరం అనే ఒక సింబల్‌ని తీసుకొచ్చి ఏదైతే దేవనాగరి స్క్రిప్ట్‌లో ఉందో దాన్ని మార్చేసి తమిళ్ అక్షరం ని తీసుకొచ్చి చేర్చారు. ఇది ఎంతవరకు రైటు? రేపు అన్ని రాష్ట్రాలు ఇదే పని చేస్తే? ఇప్పుడు తెలుగులో పదం తీసుకెళ్ళి ఇదే మా సింబల్ అని, ఇదే రూపాయి సింబల్ అంటే, సో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డొమైన్‌లో ఉందో దాన్ని మనం టచ్ చేయకుండా ఉండటం మంచిదని నా అభిప్రాయం.